అయితే మనం ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే గత ప్రభుత్వ హయానికి సంబంధించి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కల్తీలు కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనకి వైసీపీ ప్రభుత్వం అంటేనే ఖచ్చితంగా అక్రమాలు అన్యాయాలు ఎన్నో జరుగుతుంటాయి. సో అట్లాంటివన్నీ కూడా చేసినప్పటికీ అధికారులు ఎవరైతే ఉంటారో కలెక్టర్లు కావచ్చు మిగతా అధికారులు ఎవరు కూడా ఏమి మాట్లాడకుండా వాళ్ళు ఏది చేసినా కూడా ఓకే ఓకే అన్నట్టుగా ఉండి ఇప్పుడు ఇన్ని కోట్ల అప్పులకు వాళ్ళు ఒక కారణమయ్యారు. సో వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఏమైపోయిందంటే ఒక పని అలవాటు అయిపోయింది అనమాట. 5 సంవత్సరాలుగా చేసిన పనినే మళ్ళా చేసి కలెక్టర్ల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు అందరూ కూడా అమ్ముడుపోయిన వ్యక్తుల్లానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు మొన్న నాదెండ్ల మనోహర్ వెళ్ళేంత వరకు అక్కడ ఒక అక్రమం జరుగుతుంది, ఇట్లా రేషన్ బియ్యం వెళ్తుందని కలెక్టర్లకు తెలియకుండా అయితే పోవట్లేదు కదా. ఏదైనా కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు చూస్తారు కదా, ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఏంటి? ఇది ఖచ్చితంగా ఆయన నిలదీయాల్సిన మాట. 10 లక్షల కోట్లు ఏదైతే ఉందో ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటేనే అసలు ఊహించలేని నంబర్. అటువంటిది 1,00,000 కోట్లు సరే మాటలా అవి. అదే కదా, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి ఒక 100 రూపాయల కోసము రోజంతా కూడా కష్టపడతారు. అట్లాంటిది 10 లక్షల కోట్లు అంటే రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని నెలలు కష్టపడితే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అన్ని డబ్బులు. ఇంకోటి ఆ 10 లక్షల కోట్లలో ఏమేమి ఉన్నాయి? సచివాలయం అరువు పెట్టారు, అది అరువు పెట్టినాక కూడా ఇంతెందుకు ఉంది? ఇంకా ఒక్కొక్క దాని పేరు చెప్పడం కాదు, రాష్ట్రం మొత్తం అరువు పెట్టేశారు. ఓవరాల్ మొత్తం అరువు పెట్టరని క్లియర్ కట్ గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు జనాలకి సంక్షేమ పథకాలు మీరు ఇచ్చారు, యాక్సెప్టెడ్, గుడ్ థింగ్. అట్లా అని చెప్పి నువ్వు రాష్ట్రాన్ని నెక్స్ట్ వచ్చే ప్రభుత్వానికి గానీ సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి వచ్చినా అవన్నిటిని ఇంకా డబుల్ అయ్యేమో వీటి మాత్రం భర్తీ చేసే వ్యక్తే కాదని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకోటి ఇక్కడున్న ఆస్తులని ఇతర రాష్ట్రాలకి దేశాలకు అమ్ముడేది, విద్యుత్ అమ్ముకోవడము, నీళ్ళకి సంబంధించి ఇసుక అమ్ముకోవడము. ఇప్పుడు వాళ్ళు ఇసుక ఫ్రీ చేసినందుకు కూడా ఇప్పుడు వాళ్ళకి బాధైతుంది. ఇన్ని రోజులు కనీసం దాని మీద ఆమ్దాన్ వచ్చేదంట, ఇసుక మీద ఎవరికి ఆమ్దాన్ ఎక్కువ రాలా. ఫ్రీ అంటే ఏదో అద్దెకు ఎవరు ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఎవరికి అవసరం ఉంది దానికి సంబంధించి అరే మేము ఇల్లు కట్టుకుంటున్నాం ఇది చూపిస్తే దానికి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే ఇస్తారు, అందులో ఏం తప్పు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆయన ఖచ్చితంగా ఈ మీటింగ్ పెట్టడం వల్ల జనాలకి తెలిసి వస్తుంది. ఓకే ఈ అధికారులు ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వాళ్ళకి తెలిసి వస్తుంది ఇన్ని రోజులు మీరు చేసిరు సరే ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చెయ్యకండి. ఎందుకంటే ఇన్ని రోజులు రాష్ట్రం చాలా బాధలు పడ్డది. ఇంకా ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఇతర రాష్ట్రాలకి ఏపీ రాష్ట్రంలో ఉండద్దురా నాయన అని నిదర్శనంగా చూపిస్తున్నారు. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇట్లా ఉండకూడదు కదా అని చెప్పేసి కూడా ఆయన నార్మల్ టోన్ లోనే చెప్పారు. కానీ ఇది మాత్రం ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఖచ్చితంగా వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. లేకపోతే సస్పెండ్ ఇంకా ఒక్క మాటనే చూసుకోవచ్చు మనం. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణ చూసుకుంటే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ముఖ్యంగా మరి ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో అన్ని సోర్సెస్ ఉన్నాయి. అక్కడ మన తెలంగాణలో అన్న నదులు లేవు, అక్కడ చూసుకుంటే నదులు ఉన్నాయి, ప్రతి ఒక్క సోర్స్ అయితే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో అలాంటిది అక్కడ నుంచి ప్రతి ఒక్క యువత కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నారంటే వాళ్ళు ఎంత దీన స్థితిలో ఉన్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సిచ్యువేషన్ అది కాదంటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక ఉదాహరణ. ఏమైపోతుందంటే అసలు ఒక పర్టికులర్ గా అరే ఇది తప్పు ఇది చెయ్యకూడదని లేదు, అక్కడ అక్రమాలు ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమైనా పంపాలన్నా కూడా అక్కడికే పంపుతారు, మళ్ళీ స్మగ్లింగ్ చేయాలన్నా అక్కడికే. ఎర్రచందనం గురించి మాట్లాడి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన చేయగలిగినంత చేస్తున్నారు. ఒక మినిస్టర్ వెళ్ళి ఆయన చూసేంత వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదంటే వీళ్ళందరూ ఏం చేస్తారు? అదే ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి కూడా ఎవరైతే ఆ కలెక్టర్లు కానీ అధికారులు ఉన్నారో వీళ్ళు ఎలాంటిది ఇప్పుడు వాళ్ళు ఒక వైసీపీ వాళ్ళు ఒకరు వచ్చి చెప్పారనుకో అది మంచా చెడా అక్రమమా ఇంకేది ఏది కూడా ఓకే, ఎవరు వచ్చి వేరే వచ్చి ఓకే. సో ఇట్లా వీళ్ళు మౌనంగా ఉండి వాళ్ళకు కోఆపరేట్ చేయడం వల్లనే ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు మిగిలింది. సో ఇప్పటి నుంచి అయినా ఇదంతా కూడా మీరు మారండి. గత ప్రభుత్వ హయాం యొక్క మచ్చలు ఇంకా వద్దు. మన రాష్ట్రం అనేది సుస్థిర పాలన జరగాలంటే ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క కలెక్టర్ కూడా మన రాష్ట్రానికి తోడ్పాటు అందించాలి. సో ఇప్పటి నుంచన్నా మనము అని ఒక స్వీట్ వార్నింగ్ అనుకోవచ్చు. నెక్స్ట్ టైం మాత్రం ఆయన వార్నింగ్ కూడా ఇవ్వరు, ఇంకా డైరెక్ట్ ఆల్రెడీ చెప్పేశారు మీరు ఇట్లా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని. సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడరని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఇప్పటికైనా కొంచెం మారితే బెటర్.